నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కేంద్రంలో 1135 సంవత్సరాల చోళ చాళుక్య సామ్రాజ్యంలో స్థాపించిన బౌద్ధ మొఘలుల దేవాలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవము సర్పంచ్ కూరకుల చిన్నరామయ్య కుటుంబ సభ్యులు పద్మశెట్టి కోటేశ్వరరావు నిర్వహణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలో 1135 సంవత్సరంలో చోళ చాళుక్య సామ్రాజ్యంలో స్థాపించిన బౌద్ధ మొఘలుల దేవాలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా సర్పంచ్ కూరాకుల చిన్నరామయ్య కుటుంబ సభ్యులు పద్మశెట్టి కోటేశ్వరరావు నిర్వహణలో ఆ సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పూర్తి దాతలుగా వ్యవహరిస్తున్న కూరాకుల చిన్నరామయ్య మరియు పద్మశెట్టి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలకు, పెద్దలకు, ప్రజలకు, భక్తులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. నమస్కారోమి జయ రమ. అమ్మవారి పాదాల వద్దనే ఉంటానని చెప్పేసి వరం పొందింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఉత్సవ మూర్తుల్లో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలైనా సరే గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ దగ్గరనే ఉంచడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ముందుగా గణపతి పూజతోటి సమర్పయామి. కళ్యాణ మహోత్సవంలో అమ్మవారి యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమం తదో సంస్కృతంగులేన అన్యోన్యం జగరక్షదారోపణం గురిజాది సమర్పయామి. ముఖేన ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లండి వినాయకుడి మీద. ఆ మోహిష్టామలోప స్థానం తదంగా యోత్రమాంగళ్య దేవతా పూజాం కరిష్యే. యోత్రమాంగళ్యాధిష్టాన దేవతాయై నమః. యోత్రమాంగళ్యాధిష్టాన దేవతాయై నమః. సంపూర్ణ కృపాకటాక్షరే కనబలహిద్రశ్రవంతో మహాంతోరుణంతో తదాస్తు. వర్తమానస్య వనజ్యోతమాన కళ్యాణః. ధనం ధాన్యం భజం బహురుత్కలాభం శతరం వత్సరం శతం దీర్ఘమాయుః. శతమితి శతం దీర్ఘమాయుః. అగ్నేయ షష్ఠిన్మమేంద్రావతి మమ చితే విహావః. అయం మూర్ధా ఆరోగ్యం దేహి మే జనార్దన కపాకుసుమ. గోపికృష్ణ ఇక్కడ ఈ యొక్క సత్రశాల బౌద్ధ మొఘలుల దేవాలయాల్లో ప్రతి సంవత్సరం రథసప్తమికి దేవాలయం నిర్మించిన కాడి నుంచి శ్రీ పద్మశెట్టి కోటేశ్వరరావు వాళ్ళ దంపతులు ప్రతి సంవత్సరం రథసప్తమి కార్యక్రమాన్ని ఆయన సొంత ఖర్చులతో అన్నదానానికి కళ్యాణానికి అయ్యే ఖర్చులు ఇతరతర ఖర్చులు మొత్తం పెట్టుకొని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా ఇప్పటి వరకు
జరిపిస్తూనే వస్తామన్నాడు. ఇంకా ముందు రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఇంకా బాగా జరిపించాలని కోరుకుంటూ ఈ యొక్క సత్రశాల అభివృద్ధికి ఇది 1400 సంవత్సరాల క్రితం చోళరాజులు చాణక్యరాజులు నిర్మించినటువంటి దేవాలయాలు పురాతనలో ఉంటే ఆనాడు కూరాకుల చినరామయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాల్ని పునర్నిర్మించుకోవటానికి కంకణం కట్టుకున్నాడు. ఆయన ఒక 10 మందిని వెంటేసుకొని 1 సంవత్సరం కష్టపడి ఈ దేవాలయాల్ని నిర్మించి ఈ రోజుకి ఈ రకంగా వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ కూరాకుల చినరామయ్య గారిదేనని తెలియజేస్తా ఉన్నాను. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారజతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా ధ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం చింతాం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఆరాత్తే అగ్నిరస్వారాత్మరసురస్తుతే నివాతే స్వాధ్వర్భగు స్వస్తితే స్వనస్పతే స్వస్తితే స్వనస్పతే నమస్య వృత్సతే రుద్రా గణవో రుద్రాడు వృత్సతే వైష్ణవసి నమస్తే స్తుమావాహింసి శిరశిరసముద్రో నమస్తే స్తుమావాహింసి రుద్రాదేవ సుగుణే సామగారసి బ్రహ్మపుత్ర ఇవ సవనే శుచిగుంసతి స్వస్తిన శకునే అస్తు ప్రథమ సుమనే భవ ఇది ఉవాహాగార వేద్య పాదౌ వృక్షాల్య. ఈ రోజున ఆదివారము రథసప్తమి ఈ రెండు కలిసి రావటం అనేది ఎంతో విశేషమైనటువంటి రోజు. అట్టి విశేషమైనటువంటి రోజున ఈ రోజున అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధమ దేవాలయాలలో ఈ రథసప్తమి రోజున ఎంతో వైభవపేతంగా ఉదయం నుంచి కూడా సూర్యనారాయణ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం, భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇటు కళ్యాణ మహోత్సవానికి అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, ఇక్కడ అన్ని రకాలుగా శ్రీ పద్మశెట్టి కోటేశ్వరరావు గారు, కూరాకుల చినరామయ్య గారు, వారి కుటుంబం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి కావటం కొరకు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరుగుతుందండి. అందరూ కూడా ఈ దృశ్యాన్ని వెలిగించి స్వామివారి కృపను తెలియజేస్తున్నాం. ఓం సూర్యనారాయణ స్వామిజీ మహారాజుకి ఓం ఓం ధ్రువాద్యోరు ధ్రువా పృథివీ ధ్రువం విశ్వపతిన్యగతో ధ్రువా హవర్వతా ఇమే ధ్రువో రాజా విశామజం ఇహైవై ధిమా వియరిష్ఠాః పర్వత ఇవావిధాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ఠా ఇహరా అష్టమధారద అభితిష్టమృతం యదః అధరే సందుశత్రవః ఇంద్ర ఇవ వృత్రాధిష్ఠా అవః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర